హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. ఈజీగా, టేస్టీగా, క్విక్గా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా ధాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది రైస్లోకే కాకుండా బగారా రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, నాన్స్లోకి అయితే చాలా బాగుంటుంది. ఈజీగా, సింపుల్ ప్రాసెస్లో క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ దీనికోసం 250 గ్రాముల వరకు పన్నీర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ పన్నీర్ కావాలన్నా కూడా మీరు క్వాంటిటీ పెంచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 2 టమాటాలను కూడా ఇలా కట్ చేసి యాడ్ చేసుకొని దీంట్లోకే 10 నుండి 12 వరకు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 2 నుంచి 3 వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకుంటున్నానండి కలర్ కోసం. మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయవచ్చు. అలాగే 3 నార్మల్ ఎండుమిర్చిని కూడా తీసుకొని అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 ఇలాచీలు, కొద్దిగా జాపత్రి, అలాగే 10 నుండి 12 వరకు లవంగాలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, అలాగే 1 స్టార్ అనీస్ కూడా యాడ్ చేయండి. అలాగే దీంట్లోకి తుంచుకున్న 1 బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఈ టమాటాలు, ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూతను పెట్టి మగ్గించండి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూతను తీసి ఒకసారి అంతా బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసేయండి. ఇలా ఉప్పును యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ను కూడా యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి 5 నుండి 6 నిమిషాల వరకు మూతను పెట్టి బాగా మగ్గించండి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకొని ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు బటరు, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. కారం, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలనది పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల ఈ కారం, పచ్చిమిర్చి అన్నింటికి ఇది బాగా పడుతుంది. కారం కూడా ఈ పేస్ట్లో బాగా కలుస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన దాన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ముందు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా కసూరి మేతి ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొద్దిగా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది, ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా కసూరి మేతి యాడ్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇది హోమ్ మేడ్ అండి, మీ దగ్గర ఎవరెస్ట్ ఇలాంటి ఏ గరం మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా పన్నీర్ను క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఫ్రై చేయకుండా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు మూతను పెట్టి స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసేయండి. ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే హనీని కూడా యూస్ చేయొచ్చండి. హనీ ఘాటు అనేది లేకుండా
టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది, మైల్డ్గా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా హనీ యాడ్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి అది కరిగిపోతుంది ఈజీగా. ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఆ పన్నీర్కి అన్ని ముక్కలు పట్టేస్తాయి ఈజీగా. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ఈజీగా క్విక్గా పెద్ద ప్రాసెస్ లేకుండా ప్రిపేర్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.